तेलंगाना के साबिक़ वज़ीर और बीआरएस के डिप्टी फ्लोर लीडर हरीश राव ने कांग्रेस हुकूमत और वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए कहा कि हुकूमत अवामी मसाइल को नज़रअंदाज करके सवाल उठाने वाली आवाज़ों को दबाने की कोशिश कर रही। संगारेड्डी जिले के कांदरी सेंट्रल जेल में रिमांड पर मौजूद बीआरएस सोशल मीडिया कन्वीनर मुन्ने क्रंशिक और पार्टी कारकुनों से मुलाकात के बाद मीडिया से बात करते हुए उन्होंने कहा कि असल मुजरिमों को छोड़कर शिकायत दर्ज कराने वाले क्रशंक को गिरफ्तार करना इंतहाई अफसोसनाक और जालिमाना इक़दाम है। उन्होंने कहा कि उन्होंने केसीआर और बीआरएस क़यादत के खिलाफ जाली पोस्ट करने वालों के खिलाफ सबूतों के साथ पुलिस को शिकायत दी थी, लेकिन पुलिस ने कार्रवाई करने के बजाय इन्हीं को गिरफ्तार कर लिया। क्या यही जमहूरियत है? क्या शिकायत करने वालों को जेल में डालना इंसाफ है? उन्होंने सवाल उठाया। उन्होंने मजीद कहा कि खुद मजिस्ट्रेट ने पुलिस से सवाल किया कि क्रशंक पर नॉन अवेलेबल केस कैसे दर्ज किया गया, जिससे हुकूमत की इंतकामी कार्रवाई का अंदाज़ा लगाया जा सकता है। उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत की नाकामियों जैसे आंगनवाड़ी फोन स्कैम, 10th पेपर लीक, HCU ज़मीन मामला और दीगर मसाइल को उजागर करने पर ही क्रशंक को निशाना बनाया गया। हरीश राव ने कहा कि कबायली इलाकों और बीआरएस रहनुमाओं पर झूठे मुकदमा दर्ज किए जा रहे हैं। अगर वज़ीर आला रेवंत रेड्डी ये समझते हैं कि इस तरह के हथकंडों से दोबारा इक़्तिदार में आएंगे तो बड़ी गलतफहमी है। उन्होंने इल्ज़ाम लगाया कि बेंगलुरु से प्राइवेट हैकर्स लाकर बीआरएस रहनुमा के फ़ोन टाइप किए जा रहे और CCTV कैमरों को हैक किया जा रहा। उन्होंने खबरदार किया कि मुस्तक़बिल में इन मामलात की मुकम्मल जांच होगी और ज़िम्मेदार अफसरान को बख्शा नहीं जाएगा। उन्होंने वज़ीर आला पर तंज करते हुए कहा कि जुबली हिल्स में मौजूद महल काफ़ी न होने के बावजूद MCRHRD में 100 करोड़ से नया महल तामीर किया जा रहा, जबकि किसान शदीद मुश्किलात का शिकार है। उन्होंने कहा कि किसान कई दिनों से खरीदारी मराकज़ के बाहर इंतजार कर रहे हैं, लेकिन हुकूमत कोई इक़दाम नहीं कर रही। उन्होंने मुतालबा किया कि गैर कानूनी मुकदमात फौरी तौर पर वापस लिए जाए और हुकूमत अपनी 6 ज़मानतों पर अमल दरामद करे। बसूरत दिगर अवाम खुद मुनासिब जवाब देगी। ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్ తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించింది. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకు నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసింది. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంది? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులున్నాయి,
ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది.